హలో ఫ్రెండ్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. ఊరు మిరపకాయలకు బదులు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొత్త రకంగా ఉంటాయిను. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఇవి కావాల్సినన్ని తినచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇవి గోరుచిక్కుడుకాయలు. మీరు కొంచెం ముదురుగా ఉన్నవి తీసుకోండి. మరీ లేతవి కాకుండా ముదురుగా ఉన్నవి తీసుకుని తోకా తొడిమే తీసేసేయండి. తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చార ఉన్న సైడు మనం మిర్చి బజ్జీకి నిలువున చీర్చుకున్నట్టుగా చీర్చేసేయండి. నిలువున చీర్చి ఘాటు పెట్టుకుని కొంచెం వెడల్పు చేసి పెట్టుకోండి. గింజలు మాత్రం ఉంచేసుకోండి. అలా అన్ని కాయలు చేసుకోండి. తర్వాత ఒక కప్పులో 1 చెంచా ఆమ్చూరు, పావు చెంచా ఉప్పు, పావు చెంచా మిరియాల పొడి, కొద్దిగా పసుపు, 1 చెంచా ధనియాల పొడి వేసిన తర్వాత చిక్కటి పెరుగు ఒక 2-3 చెంచాల దాకా వేసుకోండి. సరిపడిగా గ్రేవీగా కొంచెం మనకి కాయల్లో నిండుగా పెట్టుకోవాలన్నమాట. అలా మీకు వచ్చేటట్టుగా కలుపుకోండి. బాగా మీరు ఎన్ని కాయలు చేసుకుంటారో వాటికి అంతటికి ఇలా కలుపుకోవాలన్నమాట. మీకు ఆమ్చూర్ అవైలబుల్ లేకపోతే నిమ్మ ఉప్పు కానీ నిమ్మరసమైనా వాడుకోవచ్చు. మిరియాల పొడి కూడా అవైలబుల్ లేనప్పుడు కారం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. కంపల్సరీ పెట్టుకోవాలి. కారం కొంచెం తగిలితే కాయ రుచిగా ఉంటుంది. ఇట్లా కాయలో నిండుగా ఇలా పెట్టేసుకోండి. అన్నీ కొంచెం వెడల్పాటి దానిలో విడిగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇలా పెట్టేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఎండలో పెట్టేసుకోవచ్చు. ఇవి బాగా కాయ పట్టుకొని చూడండి ఎండిందా లేదా అనేసి. కాయ పట్టుకోగానే మీకు ఇట్లా పట్టుకోగానే విరిగిపోతుంది. అట్లా విరిగితే బాగా ఎండినట్టు అనమాట. మీరు కవర్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇవి అయిన తర్వాత కొద్దిగా నూనె వేసి అందులో కొంచెంగా లైట్గా వేయించుకున్న తర్వాత మనం పప్పు అన్నంలో, సాంబార్ అన్నంలో ఎలా కావాలంటే అలా తినచ్చు. ఇవి విడిగా కూడా తినచ్చు. చిన్నపిల్లలు అయితే ఊరు మిరపకాయల బదులు ఇవి ఊరికే కొరుక్కొని తింటారు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.